నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. చతుర్దశ భువనాలకు అధీశుడైన శ్రీనివాసస్వామి వారి దివ్య కరుణా కటాక్షంతో మనం మహాభారతాంతర్గత అరణ్య పర్వ పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాం. మన పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని ఆ పైన కథాశ్రవణంలోకి ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతుర్నవతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యుధిష్ఠిర ఉవాచ న వై నిగుణమాత్మానం మన్యే దేవర్షి సత్తమ తథాస్మి దుఃఖ సంతప్తః యథా నాన్యో మహీపతిః. పరాంశ్చ నిర్గుణాన్ మన్యే న చ ధర్మగతానపి తే చ లోమశలోకేస్మిన్ రుధ్యంతే కేన హేతునా. తూర్పు దిక్కున పాండవులు బయలుదేరి అలా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పాండవులు వెనుకాల రథాలు, మహాత్ములు, ఆ పైన సహాయకులు, ఋషులు, పండితులు అందరూ ఉన్నారు. అద్భుతంగా ఉన్నది చూడబోతూ ఉంటే. ఏదో ఉత్సవానికి అందరూ కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటే ఎంత సంరంభం కనిపిస్తూ ఉందో అలా ఉన్నది వారి దృశ్యం. ప్రయాణం జరుగుతూ ఉంది. ధర్మరాజు మనస్సు చివుక్కుమంటూనే ఉంది. ఇన్ని మాటలు విన్నా ఇంకా ధర్మయుక్తంగా ఉన్నటువంటి నేను ఎందుకు ఈ కష్టం పడుతున్నాను? ధర్మం వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా ఇష్టం పడినటువంటి వారు అంత గొప్పగా సుఖాన్ని ఎలా అనుభవించగలుగుతూ ఉన్నారు? యాగాలు చేశాను, యజ్ఞాలు చేశాను, ధర్మాలు చేశాను, దానాలు చేశాను, ప్రజాపాలన ధర్మయుక్తంగా నిర్వహించాను, ఎవరినీ కష్టపెట్టలేదు, పెద్దల మాట కాదు అని అనలేదు,
పిన్నల మాట వాళ్ళు ఏం మాట్లాడినా ఎప్పటికీ కూడా ఇది పనికిరాదు అని అనలేదు. ఎవరు ధర్మం చెప్పినా స్వీకరించా, ఎవరు ధర్మంగా ఉన్నా అనుసరించా. నా పరిస్థితి ఏమిటిది? ఈ ప్రయాణం ఏమిటి? ఇలా వెళ్తూ ఉన్నానే, ఎప్పటికి ముగింపు? అంటే ధర్మంగా ఉన్నటువంటి వాడికి చివరికి దక్కేటటువంటి భాగ్యం ఇదేనా? ఇందుకోసమైనా ధర్మాన్ని ఆచరించాల్సి రావడం అన్న ఆ బాధ మనసున పట్టి పీడిస్తూ ఉన్నది. అత్యంత ప్రియుడైనటువంటి తమ్ముడు ఎక్కడికో వెళ్ళిపోయాడా? ఉన్నటువంటి వాళ్ళు దుఃఖం పొందుతూ ఉంటే తను దగ్గరుండి చూడవలసినటువంటి దౌర్భాగ్యం పట్టిందా? ఏనాడు కూడా పితృవంశంలో చిన్నపాటి కష్టాన్ని కూడా అనుభవించని అయోనిచ అయిన ద్రౌపది ఈనాడు ఈ ముళ్ళల్లో రాళ్లల్లో నడుచుకుంటూ అన్ని కష్టములకి నిలయంగా కనిపిస్తూ ఉన్నదా? ఏమిటి? ఆలోచిస్తూ ఉన్నాడు. అడుగులు పడుతూ ఉన్నాయి, ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఈ భావన బాగా మనస్సులో కష్టాన్ని పెంచేస్తూ ఉంటే ఇక ఆపుకోలేక నవై నిర్గుణమాత్మానం మన్యే దేవర్షి సత్తమ, పక్కనే ఉన్న లోమశ మహర్షిని చూచి, మహానుభావ మహర్షి, నాకు తెలుసున్నంత వరకు నేను సాత్విక గుణములని వదిలిపెట్టినటువంటి వాడిని కాదు. సాత్విక, రాజస, తామస అనేటటువంటి త్రివిధములైన గుణములలో రాజస గుణములని తామస గుణములని నేను ఎప్పుడూ ఆశ్రయించలేదు. సాత్విక గుణములని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. ఇలా నేనున్నానే, మరి తథాస్మి దుఃఖ సంతప్త, అయినప్పటికీ కూడా ఇన్ని దుఃఖాలు పొందుతున్నానయ్యా. యథా నాణ్యో మహీపతి, వేరొక రాజు ఎవడూ కూడా ఇలాంటి దుఃఖాలు పొందుండరేమో, ఇలాంటి కష్టాలు పడి ఉండలేదు. నేను మడుగు సాత్వికంగా ఉంటూ ధర్మంగా ఉంటూ కూడా ఇన్ని కష్టాలు పడుతున్నాను అని పరాంశ్చ నిర్గుణాన్ మన్యే. ఇక్కడ పరాన్ అన్నాడు. పరశబ్దానికి ఇతరులు అని అర్థం చెప్పవచ్చు, కానీ సందర్భాన్ని అనుసరించి ప్రకరణాన్ని అనుసరించి పరోనామ శత్రువు అని చెప్పాలి. పరాంశ్చ అంటే శత్రువులు ఎవరైతే ఉన్నారో ప్రకృతంలో దుర్యోధనాదులు, వారిని నిర్గుణాన్మన్యే, ఏ విధమైన సాత్విక గుణములు లేనటువంటి వారు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే నచ ధర్మగతానపి, ఏనాడు వాళ్ళు ధర్మాన్ని ఆచరించారని నేనైతే అనుకోవట్లేదు. ఎప్పటికీ వాళ్ళు ధర్మం గురించి ఆలోచించరు, ధర్మాన్ని అనుసరించరు. నాకు తెలుసున్నంత వరకు అలాగే జరిగింది. ఇంతవరకు నేను అలాగే భావిస్తూ ఉన్నా. తేచ లోమశ లోకేస్మిన్ హృద్యంతే కేన హేతున. మహానుభావ, హే లోమశ, కేన హేతున తే అస్మిన్ లోకే హృద్యంతే, ఏ కారణంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హృద్యంతే అభివృద్ధిని పొందుతూ ఉన్నారు, గొప్పగా అవుతూ ఉన్నారు, ఉత్తరోత్తరాభివృద్ధిని వాళ్ళు పొందడానికి అర్హులై ఉన్నారు. కారణం ఏమిటి? శాస్త్రము చెప్పిన, శాస్త్రం అనగా ఇక్కడ వేదం, ఆ వేదం చెప్పినటువంటి ధర్మాన్ని నేను విడిచిపెట్టగా, మహాత్ములు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మములని ఆలకించి వాటిని నిర్లక్ష్యం చెయ్యగా, సదాచార ప్రాప్తములైనటువంటి విషయములని గురించి ఏనాడూ కూడా అలసత్వం లేకుండా ఆ విషయముల గురించి ఆలోచిస్తూ ధార్మికమైనటువంటి మార్గంలో నడుచుకుంటూ వంశ ప్రసిద్ధి కలిగినటువంటి విషయముల యందు సమధర్మాన్ని నేను అనుసరిస్తూ ఇలా అన్ని విధములుగా కూడా నేను ధర్మాన్ని ఆశ్రయించే ఉండి ఎన్నో విపత్కర పరిస్థితులు వచ్చినా కనీసం రాజస గుణానికి నేను లోను కాకుండా సాత్వికమైనటువంటి బుద్ధితోనే ఉంటే కూడా నేను ఇలా అవ్వడమేమిటి?
ఇవేవీ పరిచయం లేనటువంటి వాళ్ళు అలా ఉండడం ఏంటి? మనందరికీ వచ్చినటువంటి సందేహమే ఆయనకి వచ్చింది. మనము ఇతరులకి చెడు చెయ్యం, మన పనులే మనకి తెవలవు, వీటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఏ విధంగా సూర్యోదయం అయిందో, ఏ విధంగా సూర్యాస్తమం అయిందో కూడా తెలియదు, అంత హడావిడిగా ఉంటాం. మన ధర్మ పరిపాలన, మన విశేషం ఇవి మనల్ని నిత్యము కూడా ఏదో ఒక విధంగా ధర్మాన్ని అనుసరించి మనం వ్యవహరించేట్టుగా చేస్తూ ఉంటాయి. ఎవరికి చెడు చెయ్యక ఉన్నంతలో సహాయం చేస్తూ ధార్మికంగా ఉంటున్నాం కదా. అయినా నేను ఈ కష్టం పడుతున్నానేమిటి? నాకే ఎందుకు ఇచ్చాడు భగవంతుడి కష్టం? అవతల వాళ్ళని చూస్తే కొంతమంది మనకు అపకారం చేస్తూ ఉండి అయినా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటున్నారు. వారికి అదెలా పట్టింది అదృష్టం? మనకి ఈ దురదృష్టం ఎలా వెంటాడుతూ ఉన్నది? ఇదెందుకు పట్టింది మనకి అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక మనిషికి ఏదో ఒక సందర్భంలో ఈ రకమైనటువంటి ఆలోచన రావడం సహజం. అదే మాట ఆయన స్పష్టంగా అడిగాడు. లోమహర్షి మహర్షి విన్నాడు. మహాత్ముడు ఆయన ఒక యుగానికి సంబంధించినటువంటి వాడు కాదు, సర్వయుగ సంబద్ధమైన విషయము చూచినటువంటి వాడు. ఆయన చాలా స్థితప్రజ్ఞతతో ఆ మహాత్ముడికి సమాధానమిస్తూ ఉన్నాడు. ఏదో ధర్మరాజు అడిగాడు కాబట్టి ఏదో ఒక విషయంగా ఈయన్ని ఊరడించాలి, ఈ బాధ నుంచి బయటపడేయాలి, ఇది కాదు లోమహర్షి మహర్షి తాత్పర్యం. ఒక దృష్టాంతాన్ని చూపించి, అగో అలా ఉన్నది, అలా జరిగింది, అలా ఉంటే అలాగే జరుగుతుంది, ఇప్పుడు ఇలానే ఉన్నారు కాబట్టి అలా జరిగిందే ఇక్కడ కూడా ఇలా జరుగుతుంది, నువ్వు స్థిరంగా ఉండు అని చెప్తే తన మాటలో ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. అది ధర్మరాజుకి తొందరగా తెలుస్తుంది. ఆహా, ఇలా అయింది కాబట్టి ఇగో ఇదే ఈ ధర్మస్వరూపం అన్నమాట. ఈ సాంసారికమైనటువంటి లేక ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో చివరికి దీని పర్యవసానం ఈ విధంగా ఉండబోతుందన్నమాట అన్నటువంటి స్పష్టమైన ప్రతీతి కలుగుతుంది. అందుకని ధర్మరాజు అడిగిన ప్రశ్నకి మహాత్ముడు లోమహర్షి మహర్షి సవివరంగా స్పష్టంగా సందర్భ శుద్ధితో కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. అంటున్నాడు ఆయన, లోమశ ఉవాచ నాత్ర దుఃఖం త్వయా రాజన్ కార్యం పార్థ కథంచన యుగధర్మేణ వర్ధేయు అధర్మ రుజయోజనా వర్ధత్యధర్మేణ నరః తతో భద్రాణి పశ్యతి తతః సపత్నాంజయతి సమూలస్తు వినశ్యతి. అద్భుతమైనటువంటి వాక్యాలండి. కష్టం కలిగినప్పుడో, ఒక నిర్వేదం పుట్టినప్పుడో, ఆత్మన్యూనతాభావం కలిగినప్పుడో, ధర్మం పుణ్యం క్షేమం సదాచారం లేక సత్పురుష సంగమం ఇటువంటి వాటి గురించి విని 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 వాటిని ఆచరించి అయినా ఫలితం లేదు అని చెప్పి వాటి మీద విరక్తి చెంది ఒక విధమైన విసుగుతోటి ఉన్నటువంటి క్షణంలోనో ఈ మాటలు వినాలి. ఇవి ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి మాటలు. మీ మనవళ్ళకో మీ పిల్లలకో మీరు ఎవరి విషయంలో క్షేమాన్ని కోరుకుంటున్నారో వారికో తప్పక చెప్పవలసినటువంటి మాటలు ఇవి. లోకం తీరు, ప్రపంచం యొక్క గతి ఎలా ఉన్నదో ఆ గతిని గురించి స్పష్టంగా తెలియజేస్తూ ఆ గతి చివరికి ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుందో దాని గురించి తెలియజేస్తున్న ఈ మాటలు అత్యద్భుతమైనటువంటి వాక్యాలు. అంటున్నారు, ధర్మరాజా నాత్ర దుఃఖం త్వయా రాజన్, ఇక్కడ నువ్వు బాధపడక్కర్లేద్దయ్యా. ఎందుకంటావా? అధర్మం మీద ఆసక్తి కలిగి ఆ అధర్మం కారణంగానే నీ శత్రువులు వృద్ధిని పొందినట్లయితే వారు
గొప్పగా అవుతూ ఉన్నట్లయితే వాళ్ళని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎంతో గొప్పగా ఉన్నారు అని నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. నీ ప్రకృతమైనటువంటి ప్రస్తుతమైనటువంటి స్థితిని చూసి నేను ఇంత స్థితిలో ఉన్నానే, ఇంత దీనంగా, వాళ్ళు అంత గొప్పగా ఉన్నారే అని అనుకోవక్కర్లేదు. మొట్టమొదటి మాట ఇది. వాళ్ళు ధర్మాన్ని ఆశ్రయించి ధర్మంగా వృద్ధిని చెంది ఉంటే అప్పుడు వేరే కథ. వాళ్ళు ఆశ్రయించిందే అధర్మాన్ని, ఆ అధర్మాన్ని ఆశ్రయించి అధర్మ కారణంతో గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళని చూసి భయపడ్డం దేనికి, బాధపడ్డం దేనికి అని ఆ పైన అంటున్నారు. ఈ శ్లోకం నిత్యపారాయణ శ్లోకంగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. వర్ధత్యధర్మేణ నరః, నరః మనిషి మానవుడు, అధర్మేణ వర్ధతి, అధర్మంతో అతను వృద్ధిని పొందుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి ధర్మాచరణ చేయకుండా చాలా గొప్పగా ఉన్నాడు అనంటే అధర్మంతో ఉన్నాడనే తాత్పర్యం. అధర్మంతో ఎంతో గొప్పగా ఉంటాడు, అనుమానం లేదు. అయితే తతో భద్రాణి పశ్యతి, ఇలా వృద్ధిని పొందిన తర్వాత భద్రాణి పశ్యతి, ఎంతో క్షేమాన్ని పొందుతాడు, శుభాలు పొందుతాడు, ఎన్నో అవసరాలు తీర్చుకుంటాడు, ఎన్నో అవకాశాలు పొందుతాడు, ఎంతో గొప్పగా ఉంటాడు. ఇక అతని వెలుగు ఒక రకంగా ఉండదు. అన్ని పరిస్థితుల్లో కూడా అతను ఉత్తమముగా కీర్తించబడుతూ ఉంటాడు. సన్మానాలు, సత్కారాలు, అతని పేరు గురించి ఎత్తితేనే చుట్టుపక్కల వారందరూ అబ్బో గొప్పవాడు అంటూ ఉండడం ఇత్యాదులు అన్నీ జరుగుతాయి. ఇంతవరకు కూడా వాడు ఆనందాన్నే పొందుతూ ఉంటాడు. ఆ పైన ఇంత గొప్పవాడైపోయాడు కాబట్టి తతస్సపత్నాన్ జయతి, సపత్న అంటే శత్రువు అని అర్థం. సపత్నాన్ శత్రువుల్ని జయతి, వాడు జయిస్తాడు. ఇంతవరకు కూడా బాగుంది. ఇక్కడే చాలామందికి అనుమానం, చెప్పుకుందాం దాని గురించి కూడా. ఆ గొప్పదైనటువంటి ఐశ్వర్యమో, హోదానో, అధికారమో ఏదో పొందడం, ఆ పొందిన తరువాత ఎన్నో సుఖాలని అనుభవించడం, ఆ సుఖాలని అనుభవించేటప్పుడు ఈ హోదాతోటి, ఈ సుఖంతో శత్రువుల్ని జయించడం ఇంతవరకు కూడా జరుగుతుంది. అయితే సమూలస్తు వినశ్యతి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాడు ఎంత ఉత్తమ స్థితికి వెళ్ళాడో, ఎంత గొప్పవాడైపోయాడు అనుకుంటున్నాడో, అక్కడ నుంచి మొదలుపెట్టి వాడు ఎక్కడ ఆరంభం చేశాడో అధర్మం, అక్కడ వరకు సమూల సర్వంగా సమూలంగా వినశ్యతి, నాశనం అయిపోతాడు. వాడు కనిపించేటప్పుడేమో ఆరంభంలో ఏదో గొప్ప పని చేసేసాడు, చాలా గొప్పవాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాడు. మనకి తెలుస్తోంది అధర్మం ఆచరిస్తున్నాడని. అధర్మం ఆచరించేటువంటి వాడు ఎంతో గొప్ప స్థితికి వెళ్తున్నాడు. అప్పుడు మనం చూస్తాం, ఏంటి వీడు చేసేవన్నీ ఇలాంటి పనులు, కానీ అలా ఉన్నాడేంటి అనుకుంటాం. అప్పుడు నిర్వేదం పుడుతుంది. అంతేలే, కలికాలం కదా, అలాంటి వాళ్ళకే రోజులు. మొదటి నిర్వేదం ఇది. ఆ పైన తతో భద్రాణి పశ్యతి అనుకున్నాం కదా, సుఖాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు. వాడు ఉదయం లేస్తే చేసేటటువంటివి ఇలాంటి పనులు, వాడికేమో ఇన్ని సుఖాలు, ఇంత కీర్తి, ఇంత పేరు, ప్రతిష్ట. అంతే ఈ ధర్మం, ఈ న్యాయము, ఈ సదాచారము, ఏదో భగవద్భక్తి ఏదో చెప్తూ ఉంటారు మైకు ముందు కూర్చుని కొంతమంది. అవేవి జీవితంలో అనుభవించేవి కాదు, అవేవి వర్కౌట్ అయ్యే విషయాలు కాదు. వీడు మటుకు ఏం చేశాడని అంత గొప్ప వాడైపోయాడు, అవన్నీ నిజాలైతే వీడు ఇలా ఎందుకుంటాడు, ఎప్పుడో పోవాల్సినటువంటి వాడు, వీడు ఎన్ని పనులు చేస్తే ఇంతవరకు వచ్చాడు. ఏదో చెప్తారయ్యా, వాడి గురించి వినవద్దు, వదిలేసేయి. రెండవ నిర్వేదం అన్నమాట మనలో పుట్టేది.
ఇది రెండవ స్థాయి. తతస్సపత్నాన్ జయతి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేము. మన మాట, మన చేష్ట, మన మనస్సు మన అధీనంలో ఉండవు. వాడు శత్రువులను జయిస్తున్నప్పుడు మూడవ స్థితిలో ఏమయ్యా, వాడు చేసేదంతా అధర్మం అయినా గొప్పవాడయ్యాడు. అలా గొప్పగా అయిపోయి ఏదో పేరు తెచ్చేసుకుని అక్కడ ఇక్కడ తిరుగుతూ అందరిలో గొప్పవాడు అనిపించుకున్నంత వరకు ఉంటే పర్వాలేదు. కానీ వాడు ఏం చేశాడు? అలా అయినవాడు అన్ని అధికారాలు హోదాలు పొందాడు. అప్పుడేమైంది ధర్మం? సరే పొందాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు మనం ధర్మంగా ఉంటే నువ్వెందుకు ధర్మంగా ఉన్నావని మన మీద పోరాడుతున్నాడు. మనల్ని వాడు పీడిస్తున్నాడు. ఇప్పటికైనా సరే ఆ ధర్మాలు, ఆ వ్రతాలు, ధర్మో రక్షత రక్షిత, ఆ దేవుడు, భక్తి, భగవంతుడు, ఈ ధర్మ పరిపాలన ఇవేవి లేవా? ఇవేవి వచ్చి కాపాడవా? ఇప్పుడు కాపాడాలిగా. ఇంతవరకు వాడు వచ్చాడంటే పోనీ ఏదో వచ్చాడు, వాడు అదృష్టం అనుకుందాం. ఇప్పుడేమిటి? వాడు అధర్మం చేస్తూ ధర్మం చేసేటువంటి వాళ్ళని పీడిస్తున్నాడు. మనలాంటి వాళ్ళని, వాడు ఎవడైనా కావచ్చు, ఒక ఆఫీసులో పనిచేసేటటువంటి సీనియర్ కావచ్చు, లేక ఇంకొక దగ్గర పనిచేసేటటువంటి ఇంకొక అధికారి కావచ్చు, లేదు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కావచ్చు. ఎవరి విషయంలోనైనా మనం ఇలాగే ఆలోచిస్తాం. ఇక వాడు మనం ధర్మం చేస్తూ ఉంటే మన ధర్మానికి వాడు హాని కలిగిస్తున్నాడు అని అంటే, ధర్మం నష్టపోతుంటే ఇంకెక్కడండి గోలంతా కూడా? ఏదో చెప్తారు అందరూ, కానీ అవేవి జరగవు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంతే. మనం కూడా అలా పనిచేయాల్సిందే, వాళ్ళగా ఉన్నతంగా ఉండాల్సిందే. ఈ మడి కట్టుకుని కూర్చుంటానంటే ఈ జన్మకి మనం బతకలేము. ఇక్కడ ఈ ప్రపంచంలో మనం ఎదురెదిరాము. మనం కూడా వాళ్ళలాగానే పిచ్చి పనులు చేయాలి. ధర్మం అధర్మం అని విచారించకూడదు, ఇష్టం వచ్చినట్టు చేయాలి. రేపటి నుంచి ఇంకదే. ఈ స్థితిలో కూడా చాలామంది మారిపోయిన వాళ్ళు ఉన్నారు. సత్యం కలుగుతుంది ఆ భావన. ఎందుకనంటే నిన్న మొన్నటి దాకా అధర్మ యుక్తుడు అని చెప్పి కళ్ళకి ప్రత్యక్షంగా కనిపించినటువంటి వాడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమందితోటి నిత్యము దూషింపబడేటటువంటి వాడు ఒక్కసారి వాడు గొప్పవాడైపోయి కీర్తి వచ్చేది. గొప్పవాడయ్యేటప్పటికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది వెళ్ళి వాడి పక్కన చేరతారు. కీర్తి వచ్చి సుఖాలన్నీ అనుభవిస్తున్నప్పుడు ఆ సుఖంలో ఒకటి నాకు ఇవ్వకపోతాడా ఇంకొంతమంది వెళ్ళిపోతారు. ఇక పట్టి పీడిస్తున్నప్పుడు పీడిస్తాడేమో అన్న భయంతో ఇంకొంతమంది వెళ్ళిపోతారు. చివరికి మనమో మనతో పాటు ఇంకో ఇద్దరో ముగ్గురో మిగులుతాం. ఆ మిగిలిన క్షణంలో వాడు మనల్ని బాధ పెడుతూ ఉంటే అంతవరకు వాడిని తిట్టేటువంటి వాడి పక్కెళ్ళి చేరి వాడితో పాటు వాళ్ళు కలిసి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటే ఏమైంది? ఇటు 100 మంది ఉండాల్సినటువంటి వారు, అటు ఒక్కడు ఉండాల్సినటువంటి వాడు, అటు 98 మంది అయ్యి చివరికి వాడితో కలిపి ఇటు ముగ్గురం మిగిలుంటే వాళ్ళు 98 మంది మనల్ని పట్టి పీడిస్తూ ఉంటే అది కూడా మనం ధర్మంగా ఉన్నామనే. వేరే విషయంలో మనల్ని వాళ్ళు పీడించరు, ధర్మంగా ఉన్నామని మనల్ని పీడిస్తూ ఉంటే మానవ నైజం అదే. ఆ పరిస్థితి కూడా అలాంటిదే. మనల్గా ఆలోచించనివ్వకుండా మన బుద్ధిని కూడా మార్చి ఈ ధర్మం లేదు, ఈ దేవుడు లేడు, చివరికి కొంతమంది అది కూడా నిశ్చయం చేసుకుంటారు. అటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈనాటికే మనం ఈ పరిస్థితుల్ని మన కళ్ళ ముందు ఎన్నో చోట్ల చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రాబోయే తరంలో పిల్లలు, యువకులు వీటిని ఎక్కువగా ఎదుర్కొనబోతారు. 3 స్థితుల్లో అవతల ధర్మయుక్తంగా లేనటువంటి వాడు ఉన్నతుడైపోయినప్పుడు వీడు నిర్వేదం పొందుతాడు. వాడు కీర్తి ప్రతిష్టలని పొంది సర్వసుఖాలు అనుభవిస్తున్నప్పుడు వీడు నిర్వేదం పొందుతాడు. వాడు ఇక ఆ పైన శత్రువుల్ని జయించేటప్పుడు వీడు ఇంకా కష్టపడుతూ ఉంటాడు. ఆ 3 స్థాయిల్లో మన పిల్లల్ని మనం రక్షించుకుంటే వాళ్ళు ఆ అధర్మం నుంచి రక్షింపబడినటువంటి వాళ్ళు అవుతారు. లేదా ఈ 3 స్థితుల్లో వాళ్ళు
ఏదో ఒక స్థితికి వెళ్ళి చేరిపోతారు. మొదటి స్థితిలోనే వాడిని ఆశ్రయించడమో, రెండవ స్థితిలో వాడితో ఉండడమో, మూడవ స్థితిలో అయినా వెళ్ళిపోవాలనుకోవడమో చేస్తారు. లేదు, అటువంటి వాడితోటి యుద్ధం చేసి వాడిని ఓడించాలి, వాడితో గొడవ పెట్టుకోవాలి, వాడి యొక్క అధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి అనేటటువంటి పనిలో పడి తమ విలువైన కాలాన్ని, శక్తిని, యుక్తిని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. చివరికి వాళ్ళు పొందే ప్రయోజనమేం లేదు, వాడు పొందే ప్రయోజనమేం లేదు. కానీ ఆ సందర్భంలో పిల్లలు పడేటటువంటి క్షోభ, మానసికమైనటువంటి వేదన చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని మనం వారికి అది కలగకుండా ఉండాలి అని అనుకునేటట్లయితే 4వ మాట వాళ్ళకి తప్పకుండా చెప్పాలి. ఇది జరిగి తీరుతుంది, ఇది ప్రకృతి స్వరూపం అలా ఉన్నది, అది అలా అవ్వవలసిందే. సమూలస్తు వినశ్యతి. వాడికి చెప్పాలి, నాయనా ఎవరైనా తప్పు చేస్తే వాడు గొప్పవాడైపోతూ ఉంటే చూసి బాధపడకు. ఎవరైనా అలా గొప్పగా అయిపోయినటువంటి వారు అన్ని సుఖాలని, అధికారాలని, హోదాల్ని పొందుతుంటే నువ్వు విరక్తి చెందకు. అటువంటి వారు ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటే నువ్వు ఉద్రేకపడకు. సమూలస్తు వినశ్యతి. వాడు వచ్చినటువంటి అధర్మ మార్గాల్లో ఏదైతే వాడు పొందారనుకుంటున్నాడో దాంతో పాటుగా కొన్ని రోజుల్లో వాడు నాశనం అయిపోతాడురా. ఇది తరతరాలుగా జరుగుతూ ఉన్నటువంటిది. ఇది నీ ఒక్కడి విషయంలో అయ్యింది కాదు, నీ ముందర ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇలాగే జరిగింది. నీ ముందర నీలాగా బాధపడినటువంటి వాళ్ళందరూ చివరికి ఆ వినాశనాన్ని చూశారా. కాబట్టి నువ్వు వాడి వినాశనాన్ని నువ్వేదో సాధిద్దామనో, లేక వాడిని ఎదిరిద్దామనో, లేక వాడి పక్కన వెళ్ళి చేరిపోదామనో అనుకోకు. వాడి పక్కన చేరావా వాడితో పాటు నువ్వు నాశనం అయిపోతావు. లేదు, వాడిని ఎదిరిద్దామనుకుంటున్నావా, నీ సమయం, శక్తి అంతా కూడా వాడికి ధారపోసేసినటువంటి వాడు అవుతావు. కాబట్టి సాక్షీభూతుడివి నువ్వు. అలా ఉండు, చూస్తూ ఉండు, వాడి క్రమాన్ని గమనిస్తూ ఉండు. ఏ అధర్మంతో వాడు పైకి వెళ్తున్నాడో గమనించుకో. ఆ అధర్మమే చివరికి వాడిని నాశనం చేసేస్తుంది. ఏ ధర్మంతో వృద్ధి పొందినటువంటి వాడు ఆ ధర్మం చేత ఎలా రక్షింపబడుతున్నాడో, ఏ అధర్మంతో వృద్ధి పొందాడో వాడు ఆ అధర్మం చేతనే చివరికి నాశనం అయిపోతూ ఉన్నాడు. ఇది పొల్లు పోనటువంటి మాట, తప్పు కానటువంటి మాట. ఇది పైగా ఈ ఒక్క రోజుది కాదు, తరతరాలుగా, యుగాలుగా ఇది ఇలాగే జరుగుతూ ఉన్నది. ఇంకా చెప్పాలంటే నాయన ఈ విషయం మహాభారతంలో చెప్పబడింది కాబట్టి అది పరమ ప్రమాణం, పంచమ వేదం మహాభారతం, అబద్ధం కాదు అని స్పష్టంగా మనం వాళ్ళకి చెప్పచ్చు. ఇంకా కావాలి అని అంటే లైవ్లీ ఎగ్జాంపుల్స్ కొన్ని. ఎంతమంది అయితే అలా వెళ్ళి ఒక్క ఉదుటున కింద పడిపోయారో, నాశనం అయిపోయారో, అటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వారి యొక్క వృత్తాంతాలు తీసి వారికి చెప్పచ్చు. ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, చివరికి ఇగో ఈ స్థితిలో నాశనం అయిపోయాడు అని మనం వాళ్ళకి బోధించవచ్చు. తద్వారా వారికి ప్రపంచ గతి మీద ఒక స్పష్టమైన అవగాహన మనం కల్పించేటువంటి వాళ్ళం అవుతాం. ఆ స్థాయిలని ఎక్కడికెక్కడికి విభజించి వివరంగా చూపించగలిగేటటువంటి శక్తి మహాభారత గ్రంథానికి ఉన్నది. సనాతన ధర్మానికి మాత్రమే ఉన్నది. ఈ విశ్లేషణ మనకి ఇంకెక్కడా దొరకదు, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఇందుకే సనాతన ధర్మం మనం ఆశ్రయించవలసినటువంటిది, మన చేత ఆదరింపదగినటువంటిది అని చెప్పి పిల్లలకి మనం బోధించవచ్చు. ధర్మ గతిని మనం వారికి స్పష్టంగా తెలియజేయవచ్చు. లోమశ మహర్షి ఇలా చెప్పి ఆ పైన కూడా అంటూ ఉన్నారు, నాయన ధర్మరాజా, మయాహి దృష్టధర్మ దైతేయా దానవాశ్చ మహీపతే వర్ధమానాహ్య ధర్మేణ క్షయంచోపగతాః పునః పురా దేవయుగే చైవ దృష్టం సర్వం మయా విభో అరోచయన్ సురా ధర్మం ధర్మం దత్యజిరే సురాః. నాయనా ధర్మరాజా, ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అధర్మంగా వాళ్ళు తమ యొక్క నడవడికని పెట్టుకొని ఆ పైన
వారంతా వృద్ధిని కూడా పొంది చివరికి నశించిపోయారయ్యా. ఎవ్వడూ మిగలలేదు. నీకు గుర్తుండే ఉంటుంది, ఏ రాక్షసుడు ఇంతవరకు కీర్తింపబడుతూ ఉన్నాడు? అందరూ నాశనాన్నే పొందారు. అలాగే నా కళ్ళతోటి నేను దేవయుగంలో చూసినటువంటి కొన్ని విషయాలు చెప్తాను నీకు. ఇవన్నీ జరిగినటువంటి విషయాలు, జాగ్రత్తగా విను. ఇక దేవతలు ఏ విధంగా ఉత్తమ గతిని పొందారో, రాక్షసులు ఏ విధంగా అధమగతిని పొందారో నేను వివరిస్తున్నాను. దేవతలంతా ధర్మాన్ని ఆశ్రయించారయ్యా. ఆ ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. దానవులు, రాక్షసులు అధర్మం పట్ల ఆసక్తి కలిగి మెరిగారు. ఇలా వారు వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ శ్లోకములని ఇప్పుడు మనం చక్కగా ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ప్రతిరోజు కూడా ఈ అరణ్యపర్వలో చెప్పబడేటటువంటి ప్రతి ధర్మాన్ని కూడా మనం వింటూ ఉన్నాం. సహజంగా అరణ్యపర్వం అనేటటువంటిది జ్ఞానప్రదం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మనకు కావాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అంతా కూడా పూర్తిగా లభించింది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే ఒక రాక్షసులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవి, దేవతలకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవి, సాత్వికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి వారు ఏ విధంగా నడవాలి, ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, అధర్మాన్ని ఆశ్రయించినటువంటి వారు ఏ విధమైనటువంటి దుస్థితిని పొందుతారు అనేటటువంటి విషయాలను చక్కగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 94వ అధ్యాయాన్ని ఆశాంతం పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ చతుర్నవతితమః చతుర్నవర్ణితతః అధ్యాయః యుధిష్ఠిర ఉవాచ యుధిష్ఠిర ఉవాచ న వై నిగుణమాత్మానం విగుణవాత్మానం మన్యే మన్యే దేవర్షి సత్తమా దేవర్షి సత్తమ తథాస్మి దుఃఖ సంతప్తః దుఃఖ సంస్తప్తః యథా నాన్యః మహీపతిః పరాంశ్చ నిర్గుణాన్ మన్యే నిర్గుణాం మన్యే న చ ధర్మగతానపి న చ కర్మ తథాపి తే చ లోమశలోకేऽస్మిన్ లోకేస్మిన్ బుధ్యంతే కేన హేతునా లోమశ ఉవాచ లోమసన్వాచ నాత్ర దుఃఖం త్వయా రాజన్ కార్యం పార్థ కథంచన యదధర్మేణ వర్ధేయుః అధర్మరుచయః జనాః వర్ధతి అధర్మేణ నరః తతో భద్రాణి పశ్యతి తతః సపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి మయా హి దృష్టా దైతేయాః దానవాశ్చ మహీపతే వర్ధమానా యధర్మేణ క్షయం చోపగతాః పునః పురా దేవయుగే చైవ దృష్టం సర్వం మయా విభో అరోచయన్ సురాధర్మం ధర్మం
అధర్మం తత్యజిరే సురాః తత్యజిరే సురాః తీర్థాని తీర్థాని దేవా వివిషుః దేవా వివిషుః నావిశన్ నావిశన్న భారతాసురాః భారకాసురాః తాన్ పాన్ అధర్మకృతః అధర్మకృతః దర్పః దర్పః పూర్వమేవ పూర్వమేవ సమావిశత్ సమానిషత్ దర్పాన్ దర్పాన్ మానస్సమభవత్ మానస్సమభవత్ మానాత్ మానాత్ క్రోధః క్రోధః యజాయత యథా యథ క్రోధాత్ క్రోధాత్ అహ్రీః అహ్రీః తతో లజ్జా తతో లజ్జా వృద్ధం తేషాం వృత్తం తేషాం తతో నశత్ తతో యశత్ తాన్ తాన్ అలజ్జాన్ అలజ్జాన్ గతహ్రీకాన్ గతప్రీతాన్ హీనవృత్తాన్ హీనవృత్తాన్ వృథావ్రతాన్ వృథావ్రతాన్ క్షమాలక్ష్మీః క్షమాలక్ష్మీః స్వధర్మశ్చ స్వధర్మస్య నచిరాత్ నచిరాత్ ప్రజహుస్తతః ప్రజహుస్తతః లక్ష్మీస్తు లక్ష్మీస్తు దేవానగమత్ దేవానగమత్ అలక్ష్మీః అలక్ష్మీః అసురాన్ నృప అసురాన్ నృప తాన్ లక్ష్మీ సమానుష్టాన్ దర్పోపహత చేతసః దర్పోపహతచేతసః దైతేయాన్ దైతేయాన్ దానవాంశ్చైవ దానవాంశ్చైవ కలిరపి కలిరపి ఆవిశత్తతః ఆవినశతః తాన లక్ష్మీ సమావిష్టాన్ కాలలక్ష్మీ సమానిష్టాన్ దానవాన్ దానవాన్ కలినాహతాన్ కలినాహతాన్ దర్పాభిభూతాన్ తత్పాభిభూతాన్ కౌంతేయ కౌంతేయ త్రిజాహీన త్రియాహీన అనచేతసః అనచేతసః మానాభిభూతాన్ మానాభిభూతాన్ అచిరాత్ అచిరాత్ వినాశః వినాశః సమపద్యత సమపద్యత నిర్యశస్కాః నిర్యసస్యాన్ తథా దైత్యాః తథా దైత్యాః కృత్స్నశః కృష్ణసః విలయంగతాః విలయం గతాః దేవాస్తు దేవాస్తు సాగరాంశ్చైవ సాగరాంశైవ సరితశ్చ సరితశ్చ సరాంసి చ సరాంసి చ అభ్యాగచ్చన్ అభ్యాగచ్చన్ ధర్మశీలాః ధర్మశీలాః పుణ్యాని పుణ్యాని ఆయతనాని చ ఆయతనాని చ తపోభిః తపోభిః క్రతుభిర్దానైః ఋతుభిర్దానైః ఆశీర్వాదైశ్చ ఆశీర్వాణైశ్చ పాండవ పాండవ ప్రజహుః ప్రజహు సర్వపాపాని సర్వపాపాని శ్రేయశ్చ శ్రేయశ్చ ప్రతిపేదిరే ప్రతిపేదిరే ఏవం ఏవం ఆదానవంతశ్చ ఆధారవన్యస్య నిరాదానాశ్చ నిరాదానస్య సర్వశః సర్వశః తీర్థాని తీర్థాని అగచ్చన్ విబుధాః అగచ్చన్ విముదాః తేనాపుః తేనాపుః భూతిముత్తమాం భూతిముత్తమా యత్ర యత్ర ధర్మేణ వర్తంతే ధర్మేణ వర్ధన్తే రాజానః రాజానః రాజసత్తమా రాజసత్నః సర్వాన్ సర్వాన్ సపత్నాన్ సపన్నాః బాధంతే కాదంతే రాజ్యం రాజ్యం శేషాం వివర్ధతే శేషాని వర్ధతే తథా తథా త్వమపి రాజేంద్ర
इवमपि रामेन्द्र स्नात्वा स्नात्वा तीर्थेषु तीर्थेषु स्वानुजः स्वामुदः पुनर्वेत्स्यसि पुनर्वेत्स्यसि तां लक्ष्मीं तां लक्ष्मी एष पन्थाः एष पन्थाः सनातनः सनातनः यथैव हि विजयमहि भृगो राजा भृगो राजा शिबिरौषी नरः शिबिरौषी नरः यथा यथा भगीरथः भगीरथः वसुमनागयः वसुमनागयः ऊरुः ऊरुः पुरूरवाः पुरूरवाः चरमाणाः चरमाणाः तपो नित्यम् तपो नित्यं स्पर्शनात् स्पर्शनात् अम्भसश्च ते अन्तसस्यते तीर्थ तीर्थ अभिगमनात् अभिगमनात् पूताः पूताः दर्शनाच्च दर्शनाच्च महात्मनाम् महात्मनाम् अलभन्त अलभक्त यशः पुण्यम् यश पुण्यं धनानि च धनानि च विशाम्पते निशाम्पते तथा तथा त्वमपि राजेन्द्र त्वमपि राजेन्द्र लब्धासि लब्धासि विपुलां श्रियम् विपुलां श्रियं यथा यथा चेक्ष्वाकुः चेक्ष्वाकु अभवत् अभवत् सपुत्र समुद्र जनबान्धवः जनभाण्डवः मुचुकुन्दः मुचुकुन्दः अथ मान्धाता अधमान्ताः मरुत्तश्च नरुद्रस्य महीपतिः महीपतिः कीर्तिम् दीप्यं पुण्याम् पुण्याम् अविन्दन्त अभिज्ञन्त यथा देवाः यथा देवाः तपोबलात् ततो बलात् देवर्षयश्च देवर्षयश्च कार्त्स्न्येन कार्त्स्येन तथा तथा त्वमपि वेत्स्यसि तमप्यत्येष्टसि धार्तराष्ट्रास्तु धार्तराष्ट्रासु अधर्मेण अधर्मेण मोहेन च मोहेन च वशीकृताः वशीकृताः रचिराद्वै रचिराद्वै विनक्ष्यन्ति विनश्यन्ति दैत्या इव दैत्या इव न संशयः न संशयः इति श्रीमन्महाभारते इति श्रीमन्महाभारते वनपर्वान्तर्गता वनपर्वान्तर्गत तीर्थयात्रा पर्वणि तीर्थयात्रा पर्वणि लोमशतीर्थयात्रायाम् लोमशतीर्थयात्रायाः चतुर्नवतितमः चतुर्वर्तितमः अध्यायः अध्यायः చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇక యథావిధిగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉంది. వారితో కలిసి గోవిందనామ సంకీర్తన చేద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద కరుణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద ఆగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద రాజగదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద పట్టుకసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త
భక్తరక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద గోవింద గట్టిగాసులవాడ వనజనాభ గోవింద గోవింద అరగడ దండాలవాడ అనారక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తన చేసుకున్నాం. ఇక యథావిధిగా కార్యక్రమంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గే నమో